హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుధా హోమ్ రెసిపీస్. ఈ రోజు మనం కస్టర్డ్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కేక్ ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేక్ తినాలనిపించినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ని చూద్దాం. 1.5 కప్పులు మైదా, హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్, 1 కప్ షుగర్ పౌడర్, హాఫ్ కప్ వెజిటబుల్ ఆయిల్, 1 కప్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. మనకి కావలసినన్ని టూటీ ఫ్రూటీ. ముందుగా మనం కేక్ ఎందులో అయితే తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెకు నెయ్యిని అప్లై చేసి ఒక స్పూన్ మైదా పిండిని చల్లుకుని ఈ గిన్నెని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో షుగర్ పౌడర్ని వేసుకుని ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ పై ఒక జల్లెడను పెట్టుకుని అందులో మైదా పిండిని వేసుకుని కస్టర్డ్ పౌడర్ను కూడా వేసుకొని బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుని బేకింగ్ సోడాని కూడా వేసుకుని జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ చాలా స్మూత్ గా వస్తుంది. ఈ మిశ్రమం మొత్తాన్ని మిల్క్ ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమంలో టూటీ ఫ్రూటీస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీస్ లో కొంచెం మైదా పిండిని కలుపుకొని వేసుకున్నట్లయితే అన్ని కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ని పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని గ్రీస్ చేసిన బౌల్లోకి వేసుకోవాలి. ఒక్కసారి గిన్నెని ఇలా తట్టినట్లయితే పిండి మొత్తం చక్కగా సెటిల్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ గా పైన కొన్ని టూటీ ఫ్రూటీస్ ని వేసుకున్నట్లయితే చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై ప్రీ హీట్ చేసిన బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక లిడ్ ని పెట్టుకుని 30 మినిట్స్ లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మన కేక్ రెడీ అయింది కాబట్టి ఒక ప్లేట్ లోకి టర్న్ చేసుకుందాం. ఈ కేక్ ని ఓవెన్ లో చేయాలనుకుంటే 150 డిగ్రీస్ టెంపరేచర్ లో 25 మినిట్స్ బేక్ చేసుకుంటే రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన కేక్ ఎంత చక్కగా రెడీ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.